కల్వకుంట్ల కవితపై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని ప్రజల సొమ్మును దోచుకొని లిక్కర్ రాణిగా కవిత పేరు పొందారని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కాళ్లు మొక్కి తప్పించుకున్నారన్నారు. కవిత ఎక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసినా తెలంగాణ ప్రజలు ఓడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని, బీఆర్ఎస్ నేతలకు కాదని చెప్పారు. బతుకమ్మ జాగృతి పేరుతో ప్రజలను మోసం చేసింది సరిపోలేదని, ఇప్పుడు జ్యోతి బాపులే విగ్రహం పేరుతో కొత్త రాజకీయానికి తెరలేపారని విమర్శించారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో గుర్తుకు రాలేదా అని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. హన్మకొండలో మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడారు. శ్రీరాముడికి పట్టు వస్త్రాలు పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు. ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారో అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దోమికున్నటోళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరుంది. ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు. మిమ్మల్ని బీజేపీ పార్టీని నమ్మలేదు కాబట్టే మీరు చేసే మోసాలు గుర్తించారు. కాబట్టి మీరు చేస్తున్న ప్రజాధనం యొక్క దుర్వినియోగాన్ని గుర్తించారు. కాబట్టి పేదల గురించి పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు పేదల పాలన అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి